హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా. ఎవరికైనా ఒరిజినల్ కలుంగలి మాల కావాలి అంటే నా ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్ చేయండి. మీ అడ్రస్ పంపండి, మీ ఫోన్ నెంబర్ పంపండి, అలాగే పేమెంట్ డీటెయిల్స్ కూడా చెప్తాను. 8mm అవైలబుల్గా ఉంది, బ్రేస్లెట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. తొందరగా పెట్టుకోండి, మళ్ళీ స్టాక్ అయిపోతే మళ్ళీ ఒక 10 days ఆగాల్సి వస్తుంది. సో మన అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. భరణి అయితే పిచ్చెక్కిచ్చాడు, డౌట్ లేదు. నామినేషన్స్ అంటే ఒక టార్గెట్గా చేసుకుని భరణిని కొడితేనే కొట్టినట్టు, అంటే ఆయన రియల్ ఫేస్ ఏదైతే ఉందో ఒక ముసుగేసుకుని గేమ్ ఆడుతున్నాడు, ఓ మంచితనం నటిస్తున్నాడు, పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు, బయటికి లాగుదాం గుంజుదాం అని చాలా ప్రయత్నాలు జరిగినాయి. అందరికీ కూడా సమాధానం చెప్పాడు. అయితే ఇక్కడ నాకు కొంచెం అనిపించింది ఏంటంటే, ఈవెన్ కామనర్స్లో శ్రీజ దమ్ము కూడా జాయిన్ అయ్యి భరణి నామినేట్ చేసిందా అనిపించింది. నామినేషన్ లెక్కలు బొక్కలు అన్నీ కూడా ఈరోజు టెలికాస్ట్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు అనాలిసిస్ మాత్రమే మాట్లాడదాం. ఫస్ట్ అసలు భరణికి హరీష్కి కిచెన్లో చెడింది. స్టార్టింగే ఇద్దరికి ఒక చిన్న కోల్డ్ వార్ రప్చర్ అనేది క్రియేట్ అయింది. అది అలా పెరిగి 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 పాదరసంలాగా అలా అలా పాకిందనమాట. ఇక్కడ వాష్రూమ్లో ఎప్పుడైతే పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్పకుండా వెళ్ళిపోయాడు. అదేంటో చెప్పాలి గుడ్ మార్నింగ్ అంటే, నాకు చెప్పాలనిపిస్తే చెప్తా అన్నట్టు అలాగే కొంచెం వితండవాదం జరిగింది. ఈయనతో ఆర్గ్యుమెంట్ ఎందుకులే, ఈ నోట్లో నోరు పెడతామని సైలెంట్ అయిపోయాడు. అది ఒక రకంగా మంచిదే యాక్చువల్గా. ఇప్పుడు మనం ఎవరినైనా పలకరిస్తున్నాం, అయితే ఏంటి బాగున్నారా అని అడిగితే బాగలేదు, ఏంటి రోగం వచ్చిందా, షుగర్ వచ్చిందా, బీపీ వచ్చిందా, ఇలా మాట్లాడుతున్నారు అనుకో ఎవరైనా. బట్ ఇంకోసారి బాగున్నా అని అడగం. ఎవరు మెంటాలిటీ వాళ్ళది, ఎవరి నేచర్ వాళ్ళది. బై నేచర్ కుదురుగా చక్కగా పద్ధతిగా పెరిగి పద్ధతిగా ఉన్నాడైతే మళ్ళీ రెండోసారి పలకరించాడు. సో ఇక్కడ జరిగింది. అయితే ఇక్కడ నామినేషన్లో ఏం చెప్తున్నాడంటే మనోడు హరీష్, సరే అదంతా మీరు చూస్తారు, టెలికాస్ట్ అయ్యాక మాట్లాడుకుందాం. బట్ లైవ్లో అయింది కాబట్టి కొన్ని పాయింట్స్ డీటెయిలింగ్గా చెప్తాను కొన్ని. సో పెద్ద మనిషిలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు ముసుగేసుకుని, సో ఒక ఫేక్ పర్సనాలిటీని ఇక్కడ చూపిస్తున్నావు అన్నాడు. నిజంగా ఆయన సరే సపోజ్ ఆయన అలాంటి వాడే అనుకుందాం, ఆయన వండితే నువ్వు తినకపోవడానికి ఏంటి ప్రాబ్లం? భోజనం ఏం చేసింది? ఇప్పుడు ఆయన హౌస్ మేట్ కింద వచ్చాడు, నువ్వు హౌస్ మేట్ కింద వచ్చావు. బిగ్ బాస్ అంటే రకరకాల మనస్తత్వాలు వాళ్ళు వస్తారు, రకరకాల పీపుల్ని డీల్ చేయాల్సి ఉంటుంది. ఇలా కదా నువ్వు మాట్లాడింది ఫస్ట్ అగ్ని పరీక్షలో, ఇదే కదా మాట్లాడావు. ఆ తర్వాత కూడా అందరికీ కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇదే కదా చెప్తూ ఉంటావు పదే పదే. మరి నువ్వెందుకు ఆచరించట్లా అనేది పాయింట్ నాకు. ఇక్కడ హరీష్కి గట్టిగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యాన్స్ ఏంటో నాకు అర్థం కావట్లా. సో అంటే ఆడవాళ్ళది మొదలెట్టింది ఇమ్మానియేలే కదా, సో మరి అక్కడ కదా క్లాస్ పడాలి, ఇక్కడ కాదు కదా అని చాలామంది చెప్తున్నారు. సో నాకు ఈవెన్ లైవ్లో కూడా కామెంట్స్ వచ్చినాయి, అది కూడా స్పెసిఫిక్గా మాట్లాడదాం, ఎండ్లో మాట్లాడుతుంది దాని గురించి. ఇక్కడ వండితే నేను తిన్నా అన్నాడు, ఇది ఎక్కడిది? గుడ్ మార్నింగ్ చెప్తే చెప్పలా సరే. సో వండితే తినకపోవడం ఏంటి? అది ఎవరిది నాన్ సెన్స్ చెప్పండి. ఆ డైలాగ్ కూడా అన్నాడు, నేను వండితే మనం తినాలి, వాళ్ళిద్దరు ఫేక్ పర్సన్స్. ఇలాగా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసేసేసరికి అక్కడ పవన్ కళ్యాణ్ సైతం, సో వేరే వాళ్ళు సైతం, ఇప్పుడు మర్యాద మనీష్ అయితే స్నేక్ అన్నాడు, మీకు వస్తుంది చూడండి. నెక్స్ట్ ఎగ్ తీశారు తెలుసు, మీరు ఎందుకు చెప్పలా అనే పాయింటే పట్టుకున్నారబ్బా. ఎగ్ మ్యాటర్ ఇని ఇసుకొచ్చేస్తుంది భరణికి. తీసింది ఒక ఆవిడ, చూసింది ఈయన, మేబీ తనుజ కూడా చూసి ఉండొచ్చు. ఇద్దరు చూశారు, కామ్గా ఉన్నారు, మనకి ఎందుకు వచ్చిన గొడవలని. తర్వాత తెలిసి సరే ఇంత రప్చర్ అవుతుందని తెలీదు, ఇదే అయింది కదా అని ఆయన సారీ చెప్పాడు. ఇది మర్చిపోతున్నారు. వచ్చాడు పేరున సారీ అని మరీ కామనర్స్కి చెప్పాడు. అసలు ఆయన చెప్పాల్సిన పని లేదు, ఎందుకు చెప్పాలి? తీసింది ఆవిడ, అప్రిషియేషన్ వస్తే ఆవిడకి వస్తుంది, డిప్రిషియేషన్ వస్తే ఆవిడకి వస్తుంది, లేదంటే హౌస్ నుంచి పంపించేస్తారు. మీరు దొంగలు కాదా? ఇదే పాయింట్. సో భరణి పిచ్చెక్కించాడు అన్నా కదా, ఇదే మీరు ఇలా ముసుగేసుకుని వెళ్ళి అలా కూల్గా థమ్సప్ తెచ్చుకుని పోసుకుని నేను తాగల థమ్సప్ అన్న, నువ్వు తాగల, నువ్వు తీసావుగా, బాటిల్లో పోసావుగా, ప్రియాకి ఇచ్చావుగా తాగమని, అబ్బా చల్లగా ఉందని తాగావు కదా నువ్వు ప్రియా. అలాగే సంజన కూడా అడుగుతున్నా కూడా నువ్వు చెప్పలేదు కదా. సో వేరే వాళ్ళ అవార్డ్స్ వేరే వాళ్ళకి పాపం థమ్సప్ ఇస్తారని ఆశగా పర్ఫామ్ చేసి హౌస్ హార్మోని దెబ్బతింది కదా, నీ వల్ల కెప్టెన్ అట్ అవుతుంది కదా.
నువ్వు కెప్టెన్కే మర్యాద ఇవ్వలేదు. నువ్వు కెప్టెన్కే మర్యాద ఇవ్వనోడు ఏం ప్లేయర్వి? నాకు బౌలింగ్ బాగా వేస్తా, వికెట్లు తీస్తా, బాల్ ఇచ్చి చూడని 6 సిక్స్లు ఇచ్చాడంట నీలంటాడు. ఏంటంటే సరిగ్గా పళ్ళ పిచ్ బాగాలేదంటే పిచ్ మీదకి నెట్టేసాడు. నువ్వు బౌలింగ్ చక్కగా రాలా, పిచ్ బాగలేదు, ఇటు నుంచి గాలి వస్తుంది, నీకు తెలియట్లేదు, ఇలా మాట్లాడుతున్నాడు హరితహరీష్. సో ఏంటంటే వితండవాదం అంటారు దీన్ని. ఇక బర్త్డే అని తెలిసి ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే బర్త్డే జరిగింది భరణి గారిది. అందరూ కూడా ఏదో చిన్నది ఏదో చేసుకుని దాన్ని కట్ చేసుకుని అందరూ బర్త్డే అంటే ఏంటి చేత్తో దాన్ని తీసి తినిపిస్తారు కదా. అప్పుడు నీకు హైజీనిక్ గుర్తురాలే, కానీ నువ్వు వండుతున్నప్పుడు ఆమ్లెట్ ముట్టుకుందని చెప్పి నీకు హైజీనిక్ గుర్తొచ్చిందా అప్పటికప్పుడు? అట్లా చేతులు వండిన పదార్థంలో చేతులు పెట్టడం వేరు, అందరూ తినేది. నువ్వు తింటానంటే తినేసి చేయి పెట్టుకుని, లేదా నీ చేత్తో నాకు పెట్టు. ఈ పాయింట్ అనేది భరణి మాట్లాడలేదు. అంటే ఈట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్లో అది ఎటేటో పోతుంది, ఆయన మైండ్ ఎటేటో పోతుంది, ఇది మాట్లాడలేదు. మామూలుగా అందరికీ చెప్తున్నా, మనం మామూలుగా వంట వండేటప్పుడు ఎవరిని చేయి పెట్టినాము, కరెక్ట్? సపోజ్ ఒక ఫ్రైడ్ రైస్ లాగా వండాం, హాట్గా ఉంది, టేస్ట్ చూడమంటే కూడా స్పూన్తో చేయి పట్టు అని చేతిలో పెడతాం, స్పూన్తో ఉప్పు సరిపోయిందా అది పోయింది. అంతేగాని నువ్వు వచ్చి చేయి పెట్టావుగా, అప్పుడు ఏమంటావు, అడ్వాన్స్ చేతులు పెట్టకంటావు అన్న, అవునా కదా? దీనికి నువ్వు కేక్ తినిపించేదానికి ఏంటి సంబంధం ఉందా అసలు? కేక్ తినిపించేది ఏంటి? కట్ చేస్తాం, కేక్ తీసి అడ్వాన్స్ చేతులు పెట్టి నాకు తినిపీకు కేకు అంటారా బర్త్డే రోజు ఎవడైనా? అందరూ హైజీనిక్గా టిష్యూలు ఉంటాయి అక్కడ, చేతులు కడుక్కుని వస్తారు. మరీ అంత విచక్షణ కోల్పోరు ఎవరు. అడ్వాన్స్ చేతులు ముక్కులో గోక్కుని అవి గోక్కుని పెట్టరు కేకు. సో పక్కన ఉన్న టిష్యూ పేపర్తో తుడుచుకున్నా, లేదంటే నీట్గా పై తీసి ఇలా పెదాలకి తగలకుండా లోపల పెడతారు కేక్. సో దానికి లింక్ పెడతాడు ఈయన హరితహరీష్. బోడిగుండికి మోకాళ్ళకి లింక్ పెట్టినట్టు అయింది అక్కడ. సో అదొక పాయింట్. ఇంకోటి అసలు ప్రియాని వెనకేసుకొస్తున్నాడు. మెయిన్ ప్రియాని వెనకేసుకొచ్చి వీళ్ళు కిచెన్లో అనర్హులు, వీళ్ళిద్దరూ ఆడేది డ్రామానే బాబోయ్. మర్యాద మనీష్ కూడా ఆఖరికి వెళ్ళి ఇవాళ లిటరల్గా పట్టేశాను నేను దొంగల్ని, లిటరల్గా దొరికిపోయారు, యాక్టింగ్ యాక్టింగ్ అసలు ఇలా అన్నాడు. పాయింట్ ఏంటో చెప్పలేదు. మరి ఇద్దరు నీకు దొరికిపోయినప్పుడు నువ్వు అక్కడ ప్రియాకి శ్రీజాకి వీళ్ళకి చెప్పే బదులు ఇక్కడ వచ్చి నామినేషన్లో పాయింట్ పెట్టాలి కదా, మరి ఎందుకు పెట్టలేదు? ధైర్యం లేదా? ఇంకోటి చెప్తా చూడండి, ఇవన్నీ మైక్రో మేనేజ్మెంట్ చేసి మరి మాట్లాడకూడదు హరితహరీష్. మెయిన్ ప్రియాని వెనకేసుకు రావడం, ఇలా హౌస్ హార్మోనియం దెబ్బతినేలాగా చేసేదే ఆయన. నా వల్ల హౌస్ హార్మోనియం దెబ్బతిందా అని అడుగుతాడు. అసలు ఇది ఎలా ఉంది అంటే మనమే దొబ్బేసి సో దొంగ అని అరిచినట్టుంది. ఇంకా భరణి కౌంటర్ అటాక్ మామూలుగా లేదు. ఆయన ఏంటంటే సమర్థించుకుంటున్నారట భరణి గారు. ఏంటంటే మీరు దొంగతనం చేయలే, కానీ దొంగతనం చేయడాన్ని చూడటం కూడా దొంగతనమే, అది చెప్పకపోవడం ఇంకా దొంగతనం, పైగా దాన్ని మీరు సమర్థించుకుంటున్నారు అన్నాడు. అరే బాబు సరే నేను చేయలేదు, చేసిన వాళ్ళని చూసా, చెప్పలా, ఓకే సారీ చెప్పి అయిపోయింది. బట్ నువ్వు డైరెక్ట్గానే చేసావు కదా థమ్సప్ దొంగతనం అంటే, కాదు నేను ధైర్యంగా దొంగతనం చేశాడట. ధైర్యంగా దొంగతనం చేయడం ఏంటి? ధైర్యంగా దొంగతనం చేయడం, చుప్కే దొంగతనం చేయడం, లేదంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా దొంగతనం చేయడం ఉంటుందా ఎక్కడైనా? దొంగతనమే కదా. ధైర్యంగా వెళ్ళని ఇలా తీసే జేబులో పెట్టుకున్నా, వాట్ ఈజ్ దిస్, ఎవరు చూడాల అటు ఇటు, అది అలా చేస్తే దొంగతనం, ఇలా ధైర్యంగా చేస్తే దొంగతనం కాదా? హరితహరీష్ కొంచెం కొత్తగా చెప్పాడు. ఈ పాయింట్ మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది ఆయన చెప్పిన పాయింట్లకి. నిద్ర వస్తూ ఉంది నామినేషన్లో. సో నిద్ర మబ్బులు విడిపోతున్నాయి అన్నమాట, ఆ రేంజ్లో మాట్లాడాడు. ఇక భరణి అయితే పక్కా కౌంటర్ అటాక్ వేసాడు. ఇక హౌస్లో ఆ హార్మోని డిస్టర్బ్ అవ్వలేదు కానీ చాలా డిస్టర్బ్ అయింది నీ థమ్సప్ దొంగతనం వల్ల. పాప అమ్మాయి ఫ్లోరా తిట్లు తింది, వీడియో చూపించారు, ఫ్లోరా కండిషన్ కలిపింది కూడా చూపించారు. అంటే అక్కడ ఫ్లోరాని రెచ్చగొట్టి సంజన మీదకి వేసేస్తున్నావు, ఇక్కడ నీకు నువ్వు ప్రియా ఒకళ్ళతో పుచ్చుకుని భరణితో పోట్లాడుతున్నావు. ఇక ఇమ్మాన్యుయల్ గొడవ దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా హరితహరీష్ది. ఏంటంటే హరితహరీష్ మొత్తం వైడ్ ప్యాన్ వేసుకున్నాడు, ఎవరికి విన్నర్ అయ్యే అవకాశం ఉంది, ఎవరికి ఉంది అంత సినిమా లేదు, వీళ్ళకి అంత సినిమా, భరణి లేదా ఇమ్మాన్యుయల్ క్రేజ్ ఉంది, వీళ్ళిద్దరితో పెట్టుకుంటే మనం సస్టైన్ అయ్యి ముందుకెళ్తాం, ఫిక్స్ ఇది. సో వాళ్ళిద్దరితో పెట్టుకుందాం, ఏదో ఒక రప్చరింగ్లో పెట్టుకోవాలి. అయితే ఇక్కడ చాలాసార్లు
వాళ్ళిద్దరిని ఆడవాళ్ళు అన్నాడు అనే పాయింట్ని తిప్పి వచ్చింది. ఇమ్మాన్యుయల్ నామినేషన్ కూడా అదే. అయితే హరిత హరీష్ అనే పాయింట్ ఏంటంటే అంతకుముందు చెప్పింది ఇమ్మాన్యుయలే. ఆటలోని ఆడుతున్నప్పుడు జరుగుతున్నప్పుడు ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో సో ఆడవాళ్ళతో ఆడతాం కాదు నాతో ఆడంటే ఆడవాళ్ళని కించపరిచేలాగా మాట్లాడింది ఫస్ట్ ఇమ్మాన్యుయలే కదా అని చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాడు, చాలా క్లియర్గా. అయితే ఇక్కడ నేను మళ్ళీ వెళ్ళి విన్నాను, మళ్ళీ చూశాను. అయితే అక్కడ ఇమ్మాన్యుయల్ అన్న ఇంటెన్షన్ వేరు. ఇంటెన్షన్ ఏంటే వాళ్ళని కాబట్టి ఈజీగా అనగలిగావు, మమ్మల్ని అయితే అనగలుగుతావా అంటే అంత ధైర్యం ఉంటుందా అంటే వాళ్ళు చాలా ఈజీగా కనిపించారు నీకు మాట అనేయడానికి లేదా ఏదైనా తోలనాడటానికి చాలా ఈజీగా దొరికేశారు. మేము అలా కాదు కదా, మేము చాలా టఫ్ కదా. ఆ ఇంటెన్షన్ అది, ఆ ఇంటెన్షనే పాపం వీకెండ్లో కూడా ఇదే చెప్పాడు. సార్ నేను అన్న కాంటెస్ట్ ఇదే సార్, దానికి సంబంధం లేదు సార్, నేను కించపరిచేలాగా మాట్లాడలేదు సార్, కించపరిచేలాగా మాట్లాడలేదు. మళ్ళీ చెప్తున్నా, చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు దీని మీద. తక్కువ చేసి మాట్లాడలేదు, ఈజీగా అనగలిగావు, మమ్మల్ని అయితే అనగలుగుతావు. అంటే ఇప్పుడు బాగా ఆట వచ్చిన వాడికి ఏముంటుంది, వాడిని అయితే ఈజీగా వికెట్ తీయగలిగావు, తొక్క నన్నుది అని ఉంటుంది. అంటే వాడిని కించపరిచినట్టు కాదు, వాడితోని నువ్వు డీల్ చేసిన విధానం కానీ నువ్వు చేసింది కానీ ఈజీగా ఉంది నీకు అది. అంటే మాట్లాడడం ఈజీ. ఇప్పుడు అమాయకుని తిట్టేసో, ఈజీగా తిట్టేసో, కొంచెం గడుసుని తిట్టమను. ఇప్పుడు తనుజ దొరికింది తిట్టేస్తున్నారు, లేదా ఫ్లోరా దొరికింది ఈజీగా తిట్టేస్తున్నారు, లేదంటే వేరే అదే దమ్ము శ్రీజాని తిట్టమను, మాటకు మాట ఇచ్చింది నిన్న మర్యాద మనిషికి, అది అన్నది ఆ ఇంటెన్షన్ అన్నాడు కానీ తక్కువ కించపరిచినట్టు కాదు. సో వాళ్ళు అమ్మాయిల్ని తక్కువ చేసి మాట్లాడడం అయితే ఇమ్మాన్యుయల్ అనలేదు. నేను మళ్ళీ చూశాను, మీరు కూడా వెళ్ళి చూడండి. నాకు అనిపించింది అదైతే అనిపించింది. బట్ ఈయన మౌత్ స్టేట్మెంట్ పర్ఫెక్ట్గా ఇచ్చాడు, అక్కడ దొరికాడు. వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు. స్టేజ్ మీద నాగార్జున మాట్లాడి ఒకటి అడ్రస్ చేసి ఇది ఆడియన్స్ భావన అని చెప్తున్నారు అంటే అది పిచ్చితనం కాదు, పోర్ట్రే చేయడం అంతకంటే కాదు. ఈయన రాంగ్గా పోర్ట్రే చేస్తారు, దాన్ని రాంగ్గా పోర్ట్రే ఇంకా అదే మైండ్లో ఉన్నాడు తప్ప రియలైజేషన్ రాలేదు. అందుకనే అదే పాయింట్తో గొడవ అవుతుంటే నా ఇంటెన్షన్ ఇది కాదు, నా భావం భాష అర్థం చేసుకోమంటాడు. ఈ రెండు మాట్లాడినాడు. అరే నీ భావం నీ దగ్గర ఉంటుంది, నీ భాష నోట్లోంచి బయటకు వస్తుంది. నువ్వు మాట్లాడే భాష ఏదైతే ఉంటుందో తెలుగులో మాకు ఏదైతే వినపడుతుందో, మాకు ఏదైతే అర్థమవుతుందో అదే తెలుసుకోగలుగుతాం. అదే కదా సార్ అన్నది. నాగార్జున గారు ఏమన్నారు చాలా క్లియర్గా, నువ్వు ఏదైతే వింటావో, ఏదైతే ఏదైతే కనపడుతుందో అదే అర్థం చేసుకోగలుగుతావు, అదే నమ్ముతాం. ఇట్స్ వెరీ క్లియర్, అదే జరిగింది, అంతకు మించి ఏం లేదు. ఆయన అంత మదన పడిపోయి అది రాంగ్గా వెళ్ళిపోయింది అని అక్కడక్కడే తిరుగుతుంటుంటే గేమ్ మొత్తం పాడవుతుంది. ఇప్పుడు నువ్వు కమ్అవుట్ ఆఫ్ దిస్, అందులోంచి బయటకు వచ్చి నువ్వు గేమ్ అనేది ఆడి చూపెడితే నీకు అప్రిషియేషన్స్ వస్తాయి. నీకు జనాల్లో కూడా అమ్మ హరిత హరీష్ గారు కొంచెం మారినట్టున్నారు, కొంచెం వచ్చింది, హరిత హరీష్ అని పిలిపించుకో అని కూడా ఇంటి ఇచ్చాడు కదబ్బా. ఉత్త హరీషే పిలుస్తా, హరిత హరీష్ అనేది నువ్వు సంపాదించుకో, ఎర్నిట్ అన్నాడు హౌస్ మేట్స్ దగ్గర నుంచి. నీకు అంత క్లియర్గా అట్టిపండు ఒలిచి చెప్తున్న హోస్టు నేనే కరెక్టు, ఆయనే గోస్టు, నేను బెస్ట్ అనే భావంలో ఉన్నాడు. సో మీకు వ్యూవర్స్గా మీకు అర్థమైతే చాలు. సో ఇంతకంటే ఎక్కువ చెప్పినా కూడా మనం అంత బ్యాడ్ రివ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏంటి, మరీ అంత ఇదేంటి అని అనుకుంటూ ఉంటారు. అది కాదు అసలు. మెయిన్ ఏంటంటే ఒకళ్ళు ఏదైనా తప్పు మాట్లాడుతుంటే వాళ్ళ దృష్టికోణంలో అది నాకు కరెక్ట్ అని మూర్ఖంగా మాట్లాడుతుంటే ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి, ఖచ్చితంగా 1-10 సార్లు చెప్పాలి. ఎవరైనా సరే, అది ఇంట్లో కొడుకులైనా, ఎవరైనా కూతుర్లైనా, ఎవరైనా సరే. చాలామందికి పేరెంట్స్ చాలామంది ఫేస్ చేస్తుంది ఇది. ఏంటంటే అక్కడ వెళ్ళొద్దు అంటే నేను వెళ్తా అనే మొదలు పెడతారు. ఫస్ట్ వెళ్ళొద్దు అని ఎందుకు అన్నాడు, కొన్ని పాయింట్స్ చెప్తారు. దీస్ ఆర్ ద రీజన్స్. సరే నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను వెళ్తా అంటే వెళ్ళు, కాదని అన్నారు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము చెప్పిందే జరిగి అక్కడ డ్యామేజ్ అయిందనుకో, మరి చెప్పాను కదా వినాలి కదా అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. అంటే అది బురద దిగద్దు అంటే నేను బురదలో దిగుతా, కాళ్ళు కడుక్కుంటా అన్నోడిని మనం ఏం చేయలేం. దిగు కడుక్కో అని చెప్పాలి, వదిలేయాల. వాడు సరిగ్గా కడుక్కోకుండా వచ్చి ఇదిగో సరిగ్గా కడుక్కోలే అని కూడా మనం చెప్పకూడదు. మళ్ళీ ఇలాగే ఉంటుంది.
చాలామంది ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. సో కాబట్టి హరిత హరీష్ విషయంలో అయితే నాకైతే ఇది అనిపించింది, ఫేక్ అనిపించింది. మీకేం అనిపించిందో కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.